మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పీజేఎఫ్సి సంఘాన్ని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. సంఘం ద్వారా మీరు జరిగిస్తున్న అన్ని కార్యక్రమాలన్నిటిని బట్టి వందనాలు. ప్రత్యేకించి విబిఎస్ కార్యక్రమం ప్రభువా మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభువా మరి అయ్యా మరి నిరాటంకంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. విత్తబడిన వాక్యం ఆ చిన్నపిల్లల హృదయాల్లో ఫలించడానికి కావలసిన కృపను అనుగ్రహించండి. సంఘం ద్వారా మరి జరిగించబడిన ఈ కార్యక్రమం ఫలభరితం అవడానికి కావలసిన కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ప్రభా మరి ఇప్పటి వరకు మా ఆరాధన అంతట్లో మీరు తోడుగా నడిపించినారు, వందనాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభా, దేనికి పనికిరాని వాడిని, దుమ్ము ధూళి వంటి వాడిని ప్రభా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవ, నన్ను మీ ఆత్మతో నింపి నా ద్వారా ప్రభా మీ మాటలు పలికించమని, మేము వాక్యాన్ని విని గ్రహించి అర్థం చేసుకొని వాక్య ప్రకారం జీవించడానికి మా ఎడల మీ కృపను విస్తరింపచేయమని అడుగుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈరోజు వాక్య పరిచర్య కొరకు ఏ వాక్యాన్ని పంచుకోవాలని నేను మరి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను మీతో ఈ వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడి నడిపింపు ఆధారంగా యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని, యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దంను విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగుగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడువై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అరణ్యంలో మోషే సర్పంను ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. 16వ వచనాన్ని చదువుతున్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభుచితమైతే ఈరోజు మన ధ్యానంలో భాగంగా ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలోని విషయాలను ధ్యానిస్తూనే నికోదేము జీవితం మీద స్పాట్ లైట్ వేసి ఆయన జీవితం ద్వారా విశ్వాసులమైన మనము ఈ ఉదయకాలంలో సవాలు చేయబడాలని నేను కోరుతా ఉన్నాను. సో మనం చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానిస్తూనే
నికోదేము జీవితాన్ని కూడా విశ్వాసులమైన మనము ధ్యానించి మనము సవాల్ చేయబడాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 1-8 వచనాల్లో బాన్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో 8 సార్లు మెన్షన్ చేయబడడం చూస్తాం. బాన్ 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 అని. అంటే మనం చదువుకున్న వాక్య భాగం దేని గురించి అనంటే మన ఆత్మీయ పుట్టుక గురించి, తిరిగి జన్మించడాన్ని గురించి, ఆత్మీయ జన్మను గురించి వ్రాయబడిన ప్యాసేజ్ ని మనం చదువుకున్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ కాంటెక్స్ట్ ని మరి అందులోని విషయాలను మనం ధ్యానం చేస్తే యేసు ప్రభు వారు ఈ లోకంలో మానవ రూపంలో ఉన్నప్పుడు మరి ఆయన అనేక అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తూ వచ్చాడు. అయితే ఒకరోజు రాత్రిపూట నికోదేము అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, దేవుడు నీకు తోడైంటేనే తప్ప ఇటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఎవరు చేయలేరని చెప్పాడు. వాస్తవంగా నికోదేము ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, ఏం అడగడానికి వచ్చాడు అని అంటే, నికోదేము మనసులో ఉన్న ప్రశ్న ఏమిటనంటే, యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏమిటనంటే, ఒకడు పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడగడానికి వచ్చాడు. వచ్చి ఆ సంభాషణ ప్రారంభించి ఆయన మాట్లాడుతుండగానే కదా, మన దేవుడు మనం మాట్లాడబోతున్న విషయాలు మనం ముందుగా అడగకపోయినా మనకు సహాయం చేయగలిగిన దేవుడే ఉంటున్నాడు. కాబట్టి నికోదేము ఏ ప్రశ్నతో వచ్చాడో ఆ ప్రశ్నని డైరెక్ట్ గా మరి దేవుడు అడ్రస్ చేస్తూ ఆయన చెప్పిన మాటల్ని మనం చదువుకున్నాం. ఇది ఈ వాక్య భాగం యొక్క నేపథ్యం. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి నికోదేము ఆర్డినరీ పర్సన్ కాదు. ఈజ్ ఎ హై ప్రొఫైల్ మ్యాన్ కదా. ఈయన చాలా ఉన్నతమైన వ్యక్తి సమాజ పరంగా. మొట్టమొదట ఈయనకున్న ఆధిక్యతలు మనం చూస్తే హీ వాజ్ ఏ ఫారసీ. ఈయన ఒక పరిసయ్యుడు అని రాయబడింది. పరిసయ్యులు అంటే మామూలు వాళ్ళు కాదు. పరిసయ్యులు అంటే దేవుని కొరకు తమను తాము ప్రత్యేకించుకున్నవారు, మత సంబంధమైన వ్యక్తి ఈయన. అపవిత్రమైన వాటిని చూడరు, అపవిత్రమైన వాటిని చేయరు, అపవిత్రమైన వాటిని ముట్టరు వీరు. అటువంటి తరగతికి చెందినవాడు ఈయన. యేసు ప్రభు ఉన్న కాలంలో, జీవించి ఉన్న కాలంలో కేవలం 5,000 మంది మాత్రమే పరిసయ్యులు ఉండేవాళ్ళు. 5,000 మందిలో ఒకడు ఈయన యేసు ప్రభు జీవించిన కాలంలో. ఈయన జీవితాన్ని మనం చూస్తే నియమనిష్టలతో జీవించిన వ్యక్తి. ఎంత నియమనిష్టలతో జీవిస్తారు పరిసయ్యులు అంటే, పరిసయ్యులు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటాడు పరిసయ్యుల గురించి మాట్లాడుతూ, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తారు. మనం చేయలేం ఆ పని. మనం శాలరీలోనే 10వ వంతు ఇస్తాం. కానీ వాళ్ళైతే ఇంట్లో వాడే జీలకర్రలో, సోపులో, పుదీనాలో కూడా 10వ వంతు ఇస్తారు. అటువంటి నియమనిష్టలతో కూడిన వ్యక్తి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ పరిసయ్యుడు. సో అటువంటి పరిసయ్యుడు నికోదేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత రెండవ ఆధిక్యత ఆయనకున్నది మనం గమనిస్తే, హీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ జూయిష్ రూలింగ్ కౌన్సిల్. సెన్హెడ్రిన్ కి మెంబర్ అని రాయబడింది. సెన్హెడ్రిన్ అంటే తెలుగులో మహాసభ. మహాసభ అంటే మనకు అర్థం కావడానికి మన భాషలో యూదుల సుప్రీంకోర్టులో మెంబర్ ఈయన. సుప్రీంకోర్టు మెంబర్ ఈయన. ఈ సెన్హెడ్రిన్ లో ఎంతమంది ఉంటారంటే 70 మంది ఉంటారు. దీనికి లీడర్ ఎవరంటే ప్రధాన యాజకుడు. దేవాలయానికి ఉన్న ప్రధాన యాజకుడు ఈ సెన్హెడ్రిన్ కి లీడర్ గా ఉంటాడు. అంటే ఆయనతో కలిపి 71 మంది ఉంటారు. అంటే యూదులను పరిపాలించే 71 మందిలో ఈయన ఒకడు నికోదేము. 5,000 మందిలో ఒకడు. అంత మాత్రమే కాదు, ఈయన 71 మందిలో ఒకడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హోదా కలిగిన వాడు సమాజంలో నికోదేము. మూడో విషయాన్ని మనం గమనిస్తే నికోదేము గురించి 10వ వచనంలో యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఇశ్రాయేలు బోధకుడవు అన్నాడు. యు ఆర్ ద టీచర్ అన్నాడు. టీచర్ ఆఫ్ ఇజ్రాయెల్. నీకు ఈ విషయాలు తెలీదా అన్నాడు నికోదేముతో. అంటే ఈయన బోధకుడు. పరిసయ్యులందరూ బోధించరు, పరిసయ్యులందరూ బోధకులు కాదు. కానీ బోధకుడుగా ఉండే ఆధిక్యత కూడా ఈయనకి అనుగ్రహించబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాడు, ధర్మశాస్త్రం తెలవడం కాదు మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నవాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదొక ఆధిక్యత. అయితే యూదుల చరిత్రలో రాయబడిన మరొక ఆధిక్యత నికోదేముకి ఏంటంటే, హీ వాజ్ ద 3 రిచెస్ట్ పర్సన్. హీ వాజ్ ద వన్ ఆఫ్ ద 3 రిచెస్ట్ పర్సన్ ఇన్ జెరూసలేం. ఆ సమయంలో యెరూషలేములో ఉన్న 3 పెద్ద ధనవంతుల్లో ఒక ధనవంతుడు
నికోదేము, అంత ఆస్తిపరుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. నియమనిష్టలతో జీవించిన వ్యక్తి కదా, మనకన్నా గొప్ప నియమనిష్టలతో జీవించిన వ్యక్తి, సుప్రీంకోర్టులో యూదుల సుప్రీంకోర్టులో మెంబర్ అయిన వ్యక్తి, ఇస్రాయేల్ బోధకుడు, అంత మాత్రమే కాదు అత్యంత ధనవంతుడు. ఇటువంటి వ్యక్తిని మనం చూస్తే మనం ఏమనుకుంటాం? అసలు ఈయనరా ఆశీర్వదించబడిన వాడంటే, ఈయనకు పదవి ఉంది, హోదా ఉంది, డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు ఇలాంటి వాడిదే పరలోకం అని అనుకుంటాం మనం కదా. కానీ ఈయనను చూసి యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి, చూడండి 3వ వచనంలో. నికోదేముతో యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. అంటే నికోదేముతో ఏం చెప్తున్నాడంటే, నికోదేము నువ్వు హై ప్రొఫైల్ మనిషివే, నీకు చాలా ఆధిక్యతలు ఉన్నాయి, కానీ నీకున్న ఆధిక్యతలతో నువ్వు పరలోకంలో చేరడం తర్వాత సంగతి, నువ్వు పరలోకాన్ని చూడని కూడా చూడలేవు అన్నాడు యేసు ప్రభు. యు కాంట్ ఈవెన్ సీ ద హెవెన్, నీకు చూసే అర్హత కూడా లేదు అని నికోదేముతో దేవుడు చెప్పినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ ఉదయ కాలంలో మన చదువులు కానీ, ఈ లోకంలో మన చదువులు, మన ఉద్యోగాలు, మన పదవులు, మన తెలివితేటలు, మన ఆస్తిపాస్తులు, మన ఆచార వ్యవహారాలు, అంటే చర్చికి రావడం, పాటలు పాడడం, బైబిల్ చదవడం, లేకుంటే నాలాగా బైబిల్ బోధించడం, విబిఎస్ మరి టీచర్స్ గా ఉండడం, లేదా ఉమెన్ ఫెలోషిప్ లో లీడ్ చేయడం, ఇవన్నీ కాదు, ఇవన్నీ మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం పరలోకం వెళ్ళాలి అని అంటే మనం క్రొత్తగా జన్మించాలి, ఆత్మీయంగా జన్మించాలి అనే విషయాన్ని యేసు ప్రభు వారు నికోదేముతో చెప్పిన ఆ ప్యాసేజ్ ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అయితే మనం కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, బ్రీఫ్ గా కొన్ని విషయాలను చూసి ఆ తర్వాత నికోదేము క్యారెక్టర్ లోనికి మనం వెళ్దాం. కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలంటే 4 Cలు చేయాలి. కొత్తగా జన్మించాలంటే నికోదేము ఎక్కడికి వచ్చాడు ఈ విషయాన్ని అడగడానికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. ఫస్ట్ సి ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బి బార్న్ అగైన్, మనం క్రొత్తగా జన్మించాలంటే వి నీడ్ టు కమ్ టు జీసస్. ఫస్ట్ సి, కమ్. యేసు ప్రభు దగ్గరికి రావాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడని తెలిస్తే ఆయన ఉద్యోగం పోతుంది సుప్రీంకోర్టులో, యూదుల సుప్రీంకోర్టులో. చాలా సీరియస్ గా ఉంటారు వాళ్ళు ఆ విషయంలో, యూదుల సుప్రీంకోర్టులో కదా. ప్రధాన యాజకులు అందరూ యేసు ప్రభుకు వ్యతిరేకమే. అందుకనే నికోదేము ఎప్పుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? రాత్రిపూట వచ్చాడు, ఎవరికి తెలియకుండా కదా. సో ఒకవేళ ఆయన వచ్చినాడని తెలిస్తే ఆయన అవమానిస్తారు కూడా. ఆ తర్వాత చూస్తాం మనం యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఎట్లా మాట్లాడినరో అవమానకరంగా నికోదేము గురించి ఎట్లా మాట్లాడినరో, లేదా యేసు ప్రభుని నమ్మేవారిని ఎంత చులకనగా చూస్తారో ఆ విషయాన్ని మనం తర్వాత చూస్తాం. కాబట్టి మనము కొత్తగా జన్మించాలి అని అంటే మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి. క్రిస్టియానిటీ ఈజ్ ఎ కమ్ రిలిజియన్ కదా. క్రైస్తవము ఎప్పుడు పిలుస్తుంది? యేసు ప్రభు వారు కూడా అందరినీ తన వద్దకు రమ్మని పిలుస్తా ఉన్నాడు కదా. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ఈ ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా కులాలు, చాలా దేవుళ్ళుగా చెప్పబడే వాళ్ళు ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు దగ్గరికే రావాలి మనం అని అంటే 2 విషయాలను నేను మీకు చూపిస్తాను. అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డ మాట, మరి ఎవని వలనను, యాక్ట్స్ 4:12లో, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము కదా. 2వ విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 14:6లో ఈ మాట యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు ఈ ప్రపంచంలో, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు. కాబట్టి మనం రక్షించబడాలంటే, మనం తిరిగి జన్మించాలంటే ఫస్ట్ సి ఏంటంటే వి నీడ్ టు కమ్ టు జీసస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే యేసు ప్రభు వారి మాటల్లో కదా, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. నీటి మూలముగా అంటే చాలా మంది క్రైస్తవులం మనం బాప్తిస్మం ఏమో అనుకుంటాం. బాప్తిస్మం కాదు,
పొరపాటు పడొద్దు ఆ విధంగా. బాప్తిస్మం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది కదా. నీటి మూలముగా అంటే నీరు ఏం చేస్తుంది? నీరు మనల్ని శుద్ధి చేస్తుంది, క్లెన్స్ చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, రెండవ సి ఏమిటనంటే, మనము రక్షణ పొందాలంటే, మనం తిరిగి జన్మించాలంటే ఫస్ట్ వి నీడ్ టు కమ్ టు జీసస్. రెండవది వి నీడ్ టు క్లెన్స్ అవర్ సిన్స్. మన పాపాలు మనము కడుక్కోవాలి. నీరు కడుగుతుంది, కడగడానికి సూచన. మనం తిరిగి జన్మించాలంటే మన పాపాలు మనం కడుక్కోవాలి. మన పాపాలు కడుక్కోవాలంటే రెండు విషయాలు చేయాలి మనం. మొట్టమొదటిది, మనం పాపులమని గుర్తించాలి ముందు. మనం పాపులమని గుర్తించకపోతే మన పాపాలు మనం కడుక్కోలేం కదా. బైబిల్ చెప్తుంది రోమా 3:23లో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 1 John 1:8లో రాయబడిన మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 1:8లో, మనం పాపము లేని వారమని చెప్పుకున్న యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, మనలో సత్యం ఉండదు అని రాయబడింది కదా. కాబట్టి మనము మన పాపాలు కడుక్కోవాలి అని అంటే మనం పాపులమని గుర్తించాలి. చాలా మంది నేను బానే ఉన్నా, నేను బానే ఉన్నా, నాకేం అవసరం లేదని అనుకుంటారు. పక్కన వాళ్ళతో పోల్చుకొని నేను బానే ఉన్నా అనుకుంటారు కదా. బైబిల్ అది చెప్పట్లా. అందరము పాపులమే అని బైబిల్ చెప్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకోటి, సిలువ మీద యేసు ప్రభు పక్కన ఇద్దరు దొంగల్ని సిలువ వేసినారు. సిలువ వేస్తే వాళ్ళలో ఒక దొంగ అన్నాడు, ఏమయ్యా 3 మేకులే కదా యేసు ప్రభు, అది దిగి నువ్వు మమ్మల్ని కూడా దింపొచ్చు కదా అని అన్నాడు. ఇంకో దొంగ అన్నాడు, అయ్యా మాకిది తగింది అంటే ఒప్పుకుంటున్నాడు. నేను దొంగనయ్యా, నాకు శిక్ష తగిందే, నువ్వు మాత్రం ఏ పాపము చేయలేదు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అప్పుడు యేసుప్రభు ఆయన అన్నమాట ఏంటి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు కదా. ఒప్పుకున్నోళ్ళదే పరలోకం, జాగ్రత్త. నేను పాపిని అని ఒప్పుకున్నోడదే పరలోకం. పాపిని కాదు, నేను మంచోడిని మంచిదాన్ని అని ఒప్పుకోని వాళ్ళకి అసలు పరలోకమే లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో ఫస్ట్ స్టెప్, మన పాపాలు కడుక్కోవాలంటే మనం పాపులమని గుర్తించాలి. రెండవది 1 John 1:9లో రాయబడ్డ మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపాలు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను కదా. మనం ఎలా కడుక్కోవాలి పాపాలు అని అంటే, దానికి పైనే ఉంటది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది కదా. కాబట్టి రెండవ మాట ఏమిటనంటే, యేసు ప్రభు చెప్తున్న మాట, నీటి మూలముగా మనం జన్మించాలంటే దాని అర్థం ఏమిటనంటే, మన పాపాలు మనం గుర్తించాలి, ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన మనల్ని ప్రతి పాపము నుంచి కడిగి వేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవ సి మనం చూస్తే 14-15 వచనాల్లో రాయబడ్డ మాట. మూడవ సి ఏమిటనంటే, మనం తిరిగి జన్మించాలంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అనే మాట మనం చూస్తాం. మూడవ సి ఏంటంటే, కన్సిడర్ క్రాస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సిలువను చూడాలి, సిలువను గమనించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి సిలువ గురించి కదా. యేసు ప్రభు ఏదో 3 మేకుల మధ్య, మరి చాలా మంది ఆ సిలువను ఎగతాళి చేస్తా ఉంటారు. చాలా మంది 3 మేకులు పీక్కోలేనోడు అని కదా. దాని గురించి అర్థం కాలే. అంటే అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వాడికి వెర్రితనం గాని, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని రాయబడింది. సిలువ లేకపోతే లేదు మనకు క్షమాపణ, సిలువ లేకపోతే మనకు పరలోకం లేదు. మన అందరము సిలువను చూసినప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, ఇదిగో నా పాపముల కోసం, నేను తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి నేను చనిపోయేంత వరకు నేను చేసిన పాపముల శిక్షను యేసు ప్రభు ఆ 3 మేకుల మధ్య వేలాడుతూ భరిస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు సిలువను చూసి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళం. అలా వీ హ్యావ్ టు కన్సిడర్ క్రాస్ ఇన్ అవర్ లైఫ్. ఆ విధంగా మనం సిలువను చూసి, సిలువ నా కోసమే, ప్రతి ఒక్కళ్ళం మనం భావించాలి, నా కోసమే యేసు ప్రభు ఆ సిలువలో చనిపోయినాడు, నా పాపముల నిమిత్తం. ఆయన ఎప్పుడు పాపం చేయలేదు యేసు ప్రభు, ఆయనకు ఆ శిక్ష కాదు, శిక్ష వేయవలసిన వాడు కాదు, కానీ నీ శిక్షను, నా శిక్షను ఆయన భరించాడని వీ హ్యావ్ టు కన్సిడర్ క్రాస్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది మనం తిరిగి జన్మించాలంటే ఆ మూడవ సంగతి. దానికి ఆయన ఉదాహరణ ఏం చెప్తారంటే కదా, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించువాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను అనే మాట. ఈ మాట ఎక్కడ రాయబడింది అని అంటే, సంఖ్యాకాండం 21:4-9 రాయబడింది. అక్కడ ఏమైంది అని అంటే, ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు
పాములు వచ్చి మరి ఇశ్రాయేల్ని కాటేస్తే చచ్చిపోతున్నారు వాళ్ళు కొంతసేపటికి. అందరూ భయకంపితులైపోయినారు. భయకంపితులైపోయి మోషే దగ్గరికి వచ్చి మొరపెట్టినారు, అయ్యా మమ్మల్ని క్షమించమని నువ్వు దేవుణ్ణి వేడుకో అయ్యా, మేము తప్పు చేసినాం, మేము దేవుడికి విరోధంగా మమ్మల్ని క్షమించమంటే, అప్పుడు దేవుడు మోషేతో ఏమని చెప్తారంటే, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు, దాన్ని చూసిన వాడు బతుకుతాడు పాము కాటేసినా కూడా అని అంటాడు కదా. దాన్ని చూసిన వాడు బ్రతుకుతాడు అని అంటాడు. చూడొద్దా చూడకపోవద్దా నీ చాయిసే. నువ్వు బ్రతకాలంటే చూడు, చచ్చిపోవాలంటే చూడమాకు కదా. అది మన చాయిసే, మనం తీసుకోవాల్సిన చాయిస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే విధంగా యేసు ప్రభు వారు సిలువలో వేలాడాడు. సిలువను చూడాలా వద్దా, సిలువను కన్సిడర్ చేయాలొద్దా నీ ఇష్టమే, బలవంతం చేయడు కదా. ఆ రోజుల్లో వాళ్ళకు పాము కాటేసింది, ఈ రోజుల్లో మనకు పాపము కాటేసింది. ఆ రోజుల్లో వాళ్ళు వెంటనే చచ్చిపోయినారు, ఈ రోజుల్లో మనం కూడా నరకానికి వెళ్ళి నిత్య నరకానికి వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి కన్సిడర్ క్రాస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాలుగో సి ఏమిటనంటే జాన్ 3:16 మనందరికీ తెలిసిన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. 4వ సి ఏమిటంటే పుట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువులో మన విశ్వాసాన్ని ఉంచాలి. వీ హ్యావ్ టు పుట్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మనం ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు అది మనకు నీతిగా ఎంచబడుతుంది. ఆయన కృప ద్వారా, కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షించబడతాం, తిరిగి జన్మిస్తాం అనే విషయాన్ని బైబిల్ మనకు సెలవిస్తాం. దీస్ ఆర్ ద 4 C's. మనం ఇన్ ఆర్డర్ టు బి బార్న్ అగైన్, మనం తిరిగి రక్షించబడాలి, మనం తిరిగి జన్మించాలి అని అంటే ఈ 4 C's. వీ హ్యావ్ టు కమ్ టు జీసస్ కదా. రెండవది, వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్ సిన్స్. మూడవది, వీ హ్యావ్ టు కన్సిడర్ క్రాస్. నాలుగవది, వీ హ్యావ్ టు పుట్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. అలా చేసినప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ మనలోనికి పంపబడతాడు. నీటి ద్వారా, ఆత్మ ద్వారా తిరిగి జన్మించడం. ఆత్మ ద్వారా జన్మించడం అంటే ఎప్పుడైతే ఈ 4 ప్రక్రియలు మనలో జరుగుతాయో అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను మనలో పంపిస్తాడు. మనం అప్పుడు తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకుంటాం అని బైబిల్ మనకు సెలవిస్తుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే ఒక మంచి మాట తీతుకు రాసిన పత్రిక 3:5లో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డ మాట నేను చదువుతున్నాను చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనలను రక్షించెను అనే మాట కదా. ఈ జాన్ 3:5కి ఈక్వలెంట్ వర్స్ ఇది. టైటస్ 3:5 కదా. 2 టైటస్ 3:5లో, జాన్ 3:5లో రాసింది ఒకటే కదా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఫిజికల్ బర్త్ అందరికీ తెలుస్తుంది. నేను మా అమ్మ నాన్నకు పుట్టిన సంగతి ఊర్లో అందరికీ తెలిసింది. కానీ స్పిరిచువల్ బర్త్ అందరికీ తెలియదు, బయటికి కనపడదు. అందుకే దేవుడు ఏం చెప్తారంటే ఒక గాలి వీయడం, గాలి కనపడదు కదా అందరికి. గాలి వీయడం ఎలాగో అలాగే మనలో ఆ స్పిరిచువల్ జన్మ జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలియజేస్తాం. గాలిని మనం చూడలేం కానీ వీ కుడ్ ఫీల్ ద ఎఫెక్ట్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ విండ్ కదా. గాలి తగులుతుంది అని మనకు అర్థమవుతుంది, గాలిని మనం చూడలేం కానీ. అట్లనే ఆత్మీయ జన్మ మన కంటి కనపడకపోవచ్చు కానీ దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ఎఫెక్ట్ ని మనము చూస్తాం అనే విషయాన్ని బైబిల్ మనకు సెలవిస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్పిరిచువల్ బర్త్ ఉన్న వారిలో నోటిసబుల్ చేంజ్ ఉంటది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, డియర్ ఫ్రెండ్స్, ఫిజికల్ బర్త్ మన చేతిలో లేదు, బట్ స్పిరిచువల్ బర్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ కదా. మన పుట్టుక మన చేతుల్లో లేదు కానీ మన ఆత్మీయ పుట్టుక మన చేతుల్లో ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఫిజికల్ బర్త్ వి డోంట్ హ్యావ్ చాయిస్, బట్ స్పిరిచువల్ బర్త్ వి హ్యావ్ ఏ చాయిస్ కదా. ఎంపిక మన చేతుల్లో ఉంది. ఫిజికల్ బర్త్ ద్వారా వి బికమ్ చిల్డ్రన్ ఆఫ్ మమ్ అండ్ డాడ్, బట్ స్పిరిచువల్ బర్త్ ద్వారా వి బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కదా. ఫిజికల్ బర్త్ ద్వారా మన అమ్మా నాన్నలకి మనం పిల్లలు అయ్యాము, ఆత్మీయ జన్మ ద్వారా మన దేవుడికి మనం పిల్లలు అవుతాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13లో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఆ తర్వాత లెట్ us ఫోకస్ ఆన్ లైఫ్ ఆఫ్ నికోదేము.
నికోదేము జీవితం మీద మనం ఫోకస్ లైట్ వేద్దాం కదా కొద్దిసేపు కదా. ఈ హై ప్రొఫైల్ నికోదేముకి ఏమైంది తర్వాత అనే విషయాన్ని మనం గమనిస్తే, ఈ హై ప్రొఫైల్ నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆయనకు తిరిగి జన్మించడం గురించి చెప్పాడు కదా. తిరిగి జన్మించడం గురించి అప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? రాత్రిపూట చీకట్లో వచ్చాడు, ఎవరన్నా చూస్తారేమో అని భయపడి. ఆ తర్వాత నికోదేములో ఏం మార్పు జరిగింది, నికోదేము గురించి బైబిల్లో ఎక్కడ రాయబడింది, ఆ తర్వాత ఇక్కడ 3వ అధ్యాయం తర్వాత ఎక్కడ రాయబడింది అనే విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. నేను కొన్ని మాటలు చదువుతాను, గమనించండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో తిరిగి నికోదేము ప్రస్తావన మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 45 నుంచి చదువుతున్నాను, గమనించండి మీ బైబిళ్లలో. యోహాను సువార్త 7వ అధ్యాయము 45. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగుగా, ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును మాట్లాడలేదనేది. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారుల్లో గాని పరిసయ్యుల్లో గాని ఎవడైనో ఆయన యందు విశ్వాసం ఉంచినా, అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు, నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడని. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అనే మాట. ఈ ప్రోగ్రెషన్ చూడండి. నికోదేము ఒక కన్ఫ్యూజ్ స్టేటస్ లో ఉండి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని ఒక కన్ఫ్యూజ్ స్టేటస్ లో ఉండి, ఒక కవర్డ్ గా ఉండి భయపడుతూ ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు రాత్రిపూట కదా. ఇప్పుడు 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నికోదేము ధైర్యంగా దేవుని కొరకు మాట్లాడుతా ఉన్నాడు. యేసు ప్రభు పక్షాన వహించాడు. ఆడందరూ కూర్చొని ఉంటే, ఆ 71 మంది ఆ సుప్రీంకోర్టులో ఆ మహాసభలో ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఉంటే ఎవ్వరు యేసు ప్రభు పక్షాన మాట్లాడలేదు. కానీ నికోదేము స్టార్టెడ్ టాకింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుకు అనుకూలంగా మాట్లాడుతా ఉంటే నిందించారు కూడా. నువ్వు ధర్మశాస్త్రం తెలీదా నీకు? నువ్వు అన్యుడివా? నువ్వు గల్లీడివా? గల్లీలో ఏ ప్రవక్త పుట్టరు? పరిసయ్యులు ఎవరైనా ఆయన మీద విశ్వాసం ఉంచుతారా అని అంటున్నా కూడా యేసు ప్రభు పక్షాన మాట్లాడుతా ఉన్నాడు. సీ ద ప్రోగ్రెషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నికోదేము జీవితంలో ఆ ప్రోగ్రెషన్ ని మనం గమనించినట్లయితే, ఒకప్పుడు పిరికివాడిగా ఉన్న నికోదేము ఇప్పుడు ధైర్యంగా దేవుని పక్షాన కరేజియస్ గా నిలబడే నికోదేముగా మారిపోయాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. అందుకే యేసు ప్రభువు నిజంగా మనలో పరిశుద్ధాత్మ ఉంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనం ధైర్యంగా ఉంటాం కదా. పిరికితనం మనలోంచి బయటికి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. యేసు ప్రభువుని అరెస్ట్ చేసినప్పుడు శిష్యులందరూ పారిపోయినారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచి వారిని యెరూషలేములో కనిపెట్టమని చెప్పాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందో, అప్పుడు వాళ్ళందరూ బలము పొంది, ఏ శిష్యులైతే పారిపోయారో వాళ్ళందరూ ఎదురుగా నిలబడి ధైర్యంగా మరి సమాజం మందిరం ఎదుట లేదా మహాసభ ఎదుట మరి దేవునికి సాక్షులుగా ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాలో ఇంకా పిరికితనం మనలో ఉంటే మనం నిజంగా రక్షించబడ్డ అనుభవంలో ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. వన్ ఆఫ్ ద మార్క్ ఆఫ్ ట్రూ బిలీవర్ ఈజ్ కరేజ్. ధైర్యంగా ఉంటాము మనం అనే విషయాన్ని, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ విషయాన్ని మనం నికోదేములో మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత నికోదేము ఎక్కడ కనపడతాడు బైబిల్లో అనే విషయాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం, గాస్పల్ ఆఫ్ జాన్ 19th చాప్టర్ 38 నుంచి 42 వచనాలు చదువుతున్నాను చూడండి. మరలా ఇక్కడ మనకు నికోదేము కనపడతాడు. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహము తీసుకుని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చును గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా కదా. ఈ మాట వదిలిపెట్టట్లే బైబిల్లో. ఇందాక మనం చదువుకున్నప్పుడు కూడా రాత్రి వేళ వచ్చిన నికోదేము అంటున్నాడు, ఇక్కడ కూడా రాత్రి వేళ వచ్చిన నికోదేము కదా. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, రాత్రి వేళ వచ్చిన నికోదేము ఎలా మారాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలనే దేవుడు ఇట్లా రాయించి పెట్టాడు. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా
బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి అనే మాట. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కదా, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఇందాక మనం గమనించిన మాట ఏమిటనంటే, ఒక యోహాను, మరియమ్మ, కొంతమంది స్త్రీలు తప్ప అందరూ పారిపోయినారు, శిష్యులందరూ పారిపోయినారు కదా, తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని. అది నిజంగా అటువంటి పరిస్థితి. మమ్మల్ని కూడా చంపుతారేమో, యేసు ప్రభువునే పట్టుకొని చంపుతుంటే శిష్యులను చంపరా? ఆ భయంతో అందరూ పారిపోతుంటే భయానికి ఎదురొడ్డి ఇద్దరు నిలబడ్డారు ఇక్కడ, యేసు ప్రభు డెడ్ బాడీని ఆ శిలువ మీద నుంచి కిందికి దించడానికి. ఒకడు అరిమత యోసేపు, రెండోవాడు నికోదేం కదా. రాత్రిపూట వచ్చిన నికోదేం పగులే యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడని తెలిస్తే సుప్రీంకోర్టులో ఉద్యోగం పోతుంది, అవమానించబడతాడు. అయినా కూడా ధైర్యంగా పగటిపూట యేసు ప్రభు శవాన్ని, మరి ఆ యేసు ప్రభు డెడ్ బాడీని మరి అక్కడి నుంచి మరి ఆ శిలువ మీద నుంచి దింపాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చూస్తే పరిసయ్యులు శవాన్ని ముట్టుకోరు. పరిసయ్యులు ముట్టుకుంటే అపవిత్రం అయిపోతారు వాళ్ళు. పరిసయ్యులు వాళ్ళకున్న ఆచారం అటువంటిది. అంటే తన ఆచారాలు పక్కన పెట్టాడు, తన ఉద్యోగం పోతుందనే భయాన్ని పక్కన పెట్టాడు. రాత్రిపూట కాకుండా పగులే వచ్చాడు. ఇది చాలా డేరింగ్ యాక్ట్. ఆయన చంపేశారు, ఎదురుగా మనిషిని చంపేశారు. చంపేసి మమ్మల్ని చంపుతారని తెలిసినా కూడా భయపడకుండా మరి నికోదేం వచ్చి అక్కడ యేసు ప్రభు డెడ్ బాడీని వాళ్ళిద్దరు కలిసి కిందికి దించినారు అనే విషయాన్ని మనం చూస్తాం. దీంట్లో ప్రోగ్రెషన్ ఆఫ్ ద నికోదేం జీవితాన్ని మనం చూస్తే, ఎందుకు అలా చేశాడు నికోదేం అని అంటే, ఈజ్ లవింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును ప్రేమించడం మొదలు పెట్టాడు ఆయన కదా. ఒక కన్ఫ్యూజ్ స్టేటస్ లో ఉన్న నికోదేము, ఒక కవర్డ్స్ గా ఉన్న నికోదేము కరేజియస్ గా అందరి ఆ మహాసభలో దేవుని పక్షాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమో యేసు ప్రభు డెడ్ బాడీ దగ్గరికే వచ్చాడు, ఆయన ముట్టుకుంటున్నాడు, ఆయన ఆచారాలన్నీ పక్కన పెట్టేశాడు. ఎందుకనంటే ఆయన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ జీసస్. యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాడు. మనం పడ్డామా ప్రేమలో? మనం ప్రేమిస్తున్నామా యేసు ప్రభుని నిజంగా కదా? వన్ ఆఫ్ ద మార్క్ ఆఫ్ ట్రూ డిసైపుల్ ఈస్ అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా మనం యేసు ప్రభుని ప్రేమించాలి కదా. అదే కదా లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అన్నమాట కదా. నా దగ్గరికి వచ్చేవాడు తన తల్లి కన్నా, తండ్రి కన్నా, తన భార్య కన్నా, పిల్లల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు కదా. ఇక్కడ మనం నికోదేం చూస్తే, నికోదేం ఈజ్ బికమింగ్ ఎ ట్రూ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నిజమైన శిష్యుడిగా మారుతున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం చూస్తే రెండవ పని, నికోదేం చేసిన పని మనం చూస్తే, నికోదేము జీసస్ డెడ్ బాడీ కోసం బోలముతో కలిపిన అగరు 75 పౌండ్లు అంటే 32.5 కేజీల బోలము అగరు తెచ్చాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే యేసు ప్రభు వారి దేహాన్ని సమాధి చేయడానికి 32.5 కేజీలు అంట. ఎంత ఖర్చు అయిందో తెలియదు మనకి కదా. ఎట్లా తీసుకొని వచ్చాడో తెలియదు, దాన్ని ఎంతమంది మోసుకొని వచ్చారో తెలియదు. 32 కేజీలు కదా. 32 కేజీల అగరు బోలము తీసుకొని వచ్చి ఆ విధమైన ఎంబామింగ్ చేశాడు యేసు ప్రభు డెడ్ బాడీకి, దేహానికి. అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి దిస్ టైప్ ఆఫ్ లావిష్ ఎక్స్ట్రావెగెంట్ ఎంబామింగ్ డన్ ఓన్లీ ఫర్ కింగ్స్. రాజులకు చేస్తారు. రాజులు చనిపోతే రాజుల శవాలకి ఆ విధంగా ఎంబామింగ్ చేస్తారు. అంత పెద్ద ఎత్తున యేసు ప్రభు దేహానికి ఎంబామింగ్ చేయడానికి ముందుకొచ్చాడు నికోదేం. 2 Chronicles 16:14 రెండవ దినవృత్తాంత గ్రంథం 16:14 జూయిష్ కింగ్ ఆసా చనిపోయినప్పుడు ఆయనకి ఇట్లా ఎంబామింగ్ చేసినారని బైబిల్లో రాయబడింది. ఒక రాజుకు చేసినట్టుగా మరి ఎంబామింగ్ చేయడానికి తీసుకొని వచ్చినాడు నికోదేం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నికోదేము యేసు ప్రభువును తన రాజుగా చేసుకున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హీ మేడ్ జీసస్ యాజ్ హిస్ కింగ్. యేసు ప్రభువును రాజుగా భావిస్తా ఉన్నాడు ఆయన. అందుకనే ఆ ఎంబామింగ్ చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆర్ వి మేడ్ అవర్ లార్డ్ జీసస్ యాజ్ అవర్ కింగ్? మనం కూడా దేవుణ్ణి, యేసు ప్రభువుని రాజుగా చేసుకున్నామా? మనం నిజంగా యేసు ప్రభువుని రాజుగా చేసుకుంటే రాజు చెప్పిందల్లా చేయాలా కదా. రాజు ఇట్లా చప్పట్లు కొట్టి ఎవరక్కడ అంటే దగ్గరకు వచ్చి చిత్తం ప్రభువా అని అంటారు కదా. నువ్వు అది తీసుకురాపో,
అంటే తీసుకొని వచ్చి పెట్టాలి రాజు ముందు కదా. నువ్వు ఇక్కడ నుంచి దూకు అంటే దూకాల్సిందే రాజు ముందు కదా. రాజుకు అంత అధికారం ఉంటుంది. రాజుగా మనల్ని చేసుకున్నామా యేసు ప్రభువుని కదా. రాజు చెప్పిందల్లా చేయాలి రాజుగా చేసుకుంటే కదా. రాజు ఏం చెప్పాడు రాజు కదా. రాజు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. రాజు ఇతరులకు తీర్పు తీర్చొద్దు అని చెప్పాడు. రాజు నీ భర్తకు లోబడమని చెప్పాడు. నీ భార్యను ప్రేమించమని చెప్పాడు కదా. చేస్తున్నామా మనం ఇవన్నీ? రాజుగా చేసుకున్నామా మనం యేసు ప్రభుని అనే విషయాన్ని మనం గమనించాలనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొట్టమొదటిది నికోదేము, హీ ఫెల్ ఇన్ లవ్ విత్ జీసస్. రెండవది హీ మేడ్ జీసస్ యాజ్ ఇస్ కింగ్ అనే విషయాన్ని. మూడవ సంగతిని మనం గమనించినట్లయితే ఈ అగరు బోలము, ఆలోస్ మిర్, ఈ రెండు మిక్సర్ ఎక్కడ కనపడుతుంది బైబిల్లో అని అంటే బైబిల్లో కదా. ఈ అగరు బోలము కలపడం బైబిల్లో 3 చోట్ల మనం చూస్తాం. కీర్తనల్లో 45వ కీర్తన 8వ వచనంలో చూస్తాం. సాంగ్ ఆఫ్ సాలమన్ 4:14లో చూస్తాం. సామెతలు 7:17లో చూస్తాం. ఈ 3 సందర్భాల్లో ఉన్న విషయం ఏమిటనంటే ఈ 3 సజీవులైన వ్యక్తుల గురించి రాయబడింది. అంటే యేసు ప్రభు సజీవుడు కదా, మరణించినా కూడా ఆయన తిరిగి లేచాడు, దానికి గుర్తుగా ఉంది. రెండవది ఈ రెండిటి కలయిక ఏమిటనంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. దేవుని ఆ వ్యక్తి పట్ల ఉండే ప్రేమకి ఆప్యాయతకి సూచన అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మూడో విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటనంటే నికోదేం ఈ షోయింగ్ అఫెక్షన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు పట్ల ఆప్యాయతని కనపరుస్తా ఉన్నాడు కదా. యేసు ప్రభు పట్ల ఆప్యాయతని కనపరుస్తున్నాడు. మన పరిస్థితి ఏంటి? మనం యేసు ప్రభు పట్ల ఆప్యాయతని కనపరుస్తున్నామా? 18వ కీర్తన 1వ వచనంలో అంటాడు ఐ లవ్ యూ లార్డ్ అని కదా. మనం చాలా మందికి చెప్తాం ఐ లవ్ యూ అని. భార్యలకు చెప్తాం, పిల్లలకు చెప్తాం, భర్తలకు చెప్తారు కదా. యేసు ప్రభుకు చెప్పామా ఎప్పుడన్నా ఐ లవ్ యూ అని? ఉదయాన్నే నిద్రలేస్తుందని ఐ లవ్ యూ జీసస్ అని కదా. ఆప్యాయత. 73వ కీర్తన 25వ వచనంలో నాకు ఇష్టమైన మాట బైబిల్లో. 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు కదా. ఈ మాట చెప్పగలమా? అంత ఆప్యాయత మన జీవితాల్లో దేవుని పట్ల ఉందా అనే విషయాన్ని ఈ సందర్భంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సీ ద ప్రోగ్రెషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నికోదేమస్ కదా. నికోదేము హీ ఫెల్ ఇన్ లవ్ విత్ జీసస్, హీ మేడ్ జీసస్ యాజ్ హిస్ కింగ్. మూడవది హీఈస్ షోయింగ్ అఫెక్షన్ టువర్డ్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చరిత్రలో నికోదేం పరిస్థితి చూస్తే, ఈ హై ప్రొఫైల్ మ్యాన్ కి ఏమైంది అనే విషయాన్ని చూస్తే, నికోదేం వాజ్ బ్యాప్టైజ్డ్ బై పీటర్ అండ్ జాన్. పేతురు, యోహాన్ల తర్వాత నికోదేంకు బాప్తిస్మం ఇచ్చినట్టుగా యూదుల చరిత్రలో ఉంది, బైబిల్లో లేదు. ఈ లాస్ట్ ఇస్ పొజిషన్ ఇన్ సెన్హెడ్రిన్ లో మనం గమనించినట్లయితే సుప్రీంకోర్టులో ఆయన ఉద్యోగాన్ని పీకి పడేశారు ఎప్పుడైతే యేసుప్రభు శిష్యుడిగా మారిపోయాడు కదా. ఆ తర్వాత వన్ ఆఫ్ ద 3 రిచెస్ట్ మ్యాన్ ఇన్ జెరూసలేం గేవ్ అవే ఆల్ హిస్ పొజిషన్. ఆ యెరూషలేములోనే 3వ అతి పెద్ద ధనవంతుడు తన సమస్త సంపదని వదిలేశాడు. హీ సఫర్డ్ పర్సిక్యూటెడ్ ఫర్ హిస్ ఫెయిత్. ఆయన్ని హింసించారు. హీ వాజ్ ఫోర్స్డ్ టు లీవ్ జెరూసలేం. యెరూషలేమును విడిచిపోమ్మని ఆయనకు ఆజ్ఞాపించారు. యెరూషలేం నుంచి విడిచిపెళ్లే పరిస్థితి ఆయనకు వచ్చింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎందుకు నికోదేం పేదవాడైపోయాడు? ఆయన ఏమైనా పిచ్చోడా కదా. అప్పుడు ఎందుకు నికోదేం పేదవాడయ్యాడు అనే విషయాన్ని మనం గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-11లో పౌలు అంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 3 7లో ఏమంటాడు? అయినను ఏవేవి నాకు లాభకరములైండనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. ఆ తర్వాత ఇంకా 10-11 కలిసి ఉంది. ఏ విధము చేత ఎన్నో మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమల్లో పాలివాడిన ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాడు. ఇక్కడ కూడా హై ప్రొఫైల్ మ్యాన్ ఈయన పాల్ కదా. అంతకు ముందు చెప్తాడు తనకున్న ఆధిక్యతలు ఏంటో. అయితే వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నేను పెంటగా ఎంచుకొంచున్నాను అంటాడు. నికోదేం, నీకేమైనా పిచ్చా? నువ్వు ఇంత హోదా కలిగిన వాడివి నికోదేం,
నీకింత పదవి ఉంది, నీకింత డబ్బు ఉంది, అన్నిటిని కోల్పోయి అన్నిటిని వదిలేసుకొని ఏంది పిచ్చివాడా, నీకేమైనా పిచ్చా అని అంటే నికోదేము మనకేం చెప్తాడంటే, ఒకవేళ నికోదేముని మనం అడిగితే ఆయన ఏమంటాడంటే, నో నో నో, ఐఎమ్ నాట్ మ్యాడ్, ఐ గాట్ ద గ్రేటెస్ట్ పెరల్ జీసస్ ఇన్ మై లైఫ్ విచ్ విల్ నాట్ ఫేడ్ అవే, ఫర్ దిస్ ఐ ఫర్గో ఆల్ మై హై ప్రొఫైల్ అని చెప్తాడు నికోదేము కదా. నేను ఒక ముత్యాన్ని కనుగొన్నాను, విలువగల ముత్యాన్ని కనుగొన్నాను, కాబట్టి నాకున్నదంతా ఇచ్చేసి ఆ ముత్యాన్ని తీసుకోవడంలో నాకు ఎటువంటి నేను కోల్పోయిందేమీ లేదు అంటాడు కదా. జిమ్మెలేట్ చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొస్తా ఉంది ఈ మాట చూస్తా ఉంటే కదా. జిమ్మెలేట్ ఏమంటాడు, పోగొట్టుకోనిది సంపాదించుకోవడం కోసం నిలబెట్టుకోలేనిది పోగొట్టుకునేవాడు వెర్రివాడు కాదు అని అంటాడు. పోగొట్టుకోనిది సంపాదించుకోవడం, పోగొట్టుకోనిది ఏమిటనంటే యేసుప్రభు పోగొట్టుకోనిది మనం కదా. యేసుప్రభుని సంపాదించుకోవడం కోసం నిలబెట్టుకోలేనిది పోగొట్టుకునేవాడు. పదవి ఎప్పుడైనా పోవాల్సిందే కదా, డబ్బు ఎప్పుడైనా పోవాల్సిందే, నిలబెట్టుకోలేనిది పోగొట్టుకునేవాడు వెర్రివాడు కాదు అని అంటాడు. సీ ద ప్రోగ్రెషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నికోదేమస్. నికోదేము సమస్తమును క్రీస్తు నిమిత్తం పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మనం ఆ విధంగా ఎంచుకుంటున్నామా? గట్టిగా పట్టుకుంటున్నామా మనం ఈ లోకంలో మనకున్నవన్నిటిని, మనకున్న పదవులు, హోదాలు, ఉద్యోగం, ఆస్తిపాస్తులు కదా, గట్టిగా పట్టుకుంటున్నామా? వాటిని వదిలివేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? నికోదేము లాగా ఆర్ వి ఏ ట్రూ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లైక్ నికోదేమస్ అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలని సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నికోదేం ఏమీ కోల్పోలేదండి. నికోదేం అన్ని సంపాదించుకున్నాడు. ఎలా? ఈ మూడ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, చీకటి నుంచి వెలుగులోనికి వచ్చాడు నికోదేము. ఈ మూడ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్, మరణంలోంచి జీవంలోనికి వచ్చాడు నికోదేము. ఈ మూడ్ ఫ్రమ్ పనిష్మెంట్ టు ఎటర్నల్ లైఫ్, శిక్షలోంచి నిత్య శిక్షలోంచి నిత్య జీవంలోనికి యేసు ప్రభు నికోదేము వచ్చాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి నికోదేము జీవితం మనకు నేర్పించేది ఏమిటనంటే, మనలో ధైర్యం ఉందా? యేసు ప్రభు క్రైస్తవులం అని చెప్తున్నాం, ధైర్యం ఉందా? క్రైస్తవులం అని చెప్తున్నాం, ప్రేమ ఉందా? క్రైస్తవులం అని చెప్తున్నాం, ఆయన రాజుగా చేసుకున్నామా? క్రైస్తవులం అని చెప్తున్నాం, ఆయన మీద ఎఫెక్షన్ ఉందా? క్రైస్తవులం అని చెప్తున్నాం, సమస్తము నష్టముగా ఎంచుకునే ఆ మనస్సు మనకుందా కదా. లూకా సువార్తలోనే ఆయన అంటాడు కదా, తనకున్నదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. రాసి పెట్టుకో కదా, తనకున్నదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అనే మాట. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును. Father, we thank you for your word, the life of Nicodemus, how he came in a confused and secretive and cowardly manner. The same person became bolder and finally displayed great courage when all the disciples ran away. And this is a picture of how a life of a believer must be. Initially, we can come with a lot of questions, a lot of fear, but as we know you, as we love you, as we make you our King, as we treasure you in our lives, we move from strength to strength and we realize that whatever we have given up, we have lost nothing. We have only become richer and richer in you. We have moved from darkness into your marvelous light. We have moved from death to life and from punishment to honor. Therefore, may we imitate this life, may we walk close to you, may we work out our salvation with fear and trembling. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore.